దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్రంలో 20 రోజుల పాటు పాలన గాలికి వదిలేశారని, దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. గతంలో టీడీపీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇప్పటికే జనాల్లో విశేష ఆదరణ ఉందని తెలిపారు. విజన్ 2020లో చేసిన కార్యక్రమాలను ఇప్పుడు అమలు చేస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ప్రారంభం కానుందన్నారు. గత పాలనలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పాలనలో దోపిడీ జరుగుతుందంటున్న కాసాని జ్ఞానేశ్వర్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల హీటు మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో కూడా ఎన్నికల మూడులోకి వెళ్ళాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనతో పాటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, తెలంగాణలో వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలతో టీడీపీ వెళ్తుందనే పైన మాట్లాడాలనుకుంటున్నాను. సార్ చెప్పండి, ఎట్లా టీడీపీ వచ్చే 5 నెలల కాలంలో ఎలక్షన్ రాబోతున్నాయి, ఎలాంటి వ్యూహాలతో టీడీపీ ముందుకెళ్తుంది? వ్యూహాలు ఏముంటాయి, మా రాజకీయ పార్టీలు అన్ని ఎట్లుంటాయో తెలుగుదేశం అట్లుంటుంది. కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలో జనం కానీ ఓటర్స్ కానీ గతంలో చేసినటువంటి పనులను చూసి ఇప్పటి పనులను చూసి తెలుగుదేశం ఉంటే బాగుంటుందన్న సదుద్దేశంతో జనం ఉన్నాం. దాంట్లోనే మీరు చూసారు 5-6 నెలల నుండి ఎటు చూసినా జనం పెద్ద ఎత్తున మీరు ఏ ఒపీనియన్ తీసుకున్నా తెలుగుదేశం బాగా చేసిందనే నినాదం. కనుక దాంతోపాటు ప్రజలకు అవసరం ఉన్నది ఇప్పుడు ఎలక్షన్ సీజనే. ఎలక్షన్ సీజన్ దేవుళ్ళ లేక ఎలక్షన్ సీజన్ ఇప్పుడు. కనుక జనంలో ఆచరణ యోగ్యమైనటువంటి హామీలు ఇస్తేనే మంచిగా ఉంటుంది అనేది మా వాదన. గతంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేసిండ్రో ఆ కార్యక్రమాలకు అనుగుణంగా వాళ్ళు చేసినప్పుడు ఆ పని ప్రకారంగానే ఏదైతే చెప్పిందో తెలుగుదేశం ఆ పనులు చేసింది. చేయని పనులు చెప్పలే. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విజన్ 2020 అని ఇలా ఏవైతే ఇమారతులు నిలబడ్డాయి హైదరాబాద్లో అవన్నీ కూడా పూర్తిగా తప్పకుండా చేసినటువంటి అంతా తెలుగుదేశం. అందుగురించే గతంలో ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసినటువంటి అభివృద్ధి పనులను మళ్ళీ తెలుగుదేశం ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. తెలుగుదేశం ఆశీర్వదించమని కోరడం జరుగుతుంది. ఇకపోతే మీరు శతదినోత్సవాలు చేసిన 17 కాన్ఫరెన్స్లలో పార్లమెంట్లో, అదేవిధంగా ఆవిర్భావ దినం కానీ, ఖమ్మం మీటింగ్ కానీ, ఇట్లా అన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి 2 ఇయర్స్ అయిపోయింది కనుక కార్యవర్గాన్ని పని చేసిన వాళ్ళ నుంచి పని చేయని వాళ్ళని తీసేసి నూతనంగా మళ్ళీ ఒక 4-5 రోజుల లోపల చేసి బహుశా నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం, నెక్స్ట్ మంత్ బస్సు యాత్ర అనేది ప్రయత్నం చేస్తున్నాం. అది బస్సు కూడా 2 రోజులలో వస్తుంది. వచ్చిన తర్వాత కరెక్ట్ డేట్ అనేది మీకు చెప్తాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బలమైన 119 నియోజకవర్గాల్లో బలమైన ఆదరణ ఉందని, దీనికి ఖచ్చితంగా గెలిచి తీరుతామని జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నారు. ప్రధానంగా వచ్చే వారం రోజుల్లో కూడా బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మాని.